నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను సునీత. ప్రస్తుతం మనతో విభిన్న చిత్రాల దర్శకులు శివనాగు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు థియేటర్స్కి సంబంధించి నిన్న మామూలుగా మొన్నటి వరకు ఏంటంటే ఒక నలుగురు దగ్గరే ఉంది, నలుగురు అని వచ్చింది. సో నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను అనేది స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవైపు ఏమో ఆ నలుగురిలో నేను లేనని ఆయన అంటున్నారు, బట్ ఓపెన్ సీక్రెట్ లాగా అందరికీ తెలుసు. అసలు నిజంగా ఆ నలుగురిలో లేరంటారా అల్లు అరవింద్ గారు? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆయన ఉద్దేశం నాకు తెలియదు. ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఆయన అరవింద్ గారు ఎందుకు నేను లేనంటున్నారు నాకు తెలియదు, కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ నలుగురు చేతిలో థియేటర్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఆ నలుగురు చేతిలో థియేటర్స్ అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నారండి, వీళ్ళకి బిజినెస్ వీళ్ళది. అంటే వీళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు, ఒక బ్యానర్ పెట్టి సినిమాలు చేసుకుంటున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి థియేటర్లు అడుక్కునే పరిస్థితి రాకుండా వీళ్ళ థియేటర్స్ని లీజుకి తీసుకుంటున్నారు. తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. అయితే వీళ్ళ సినిమాలు ఉన్నప్పుడు వీళ్ళ సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. బయట సినిమాలు ఉన్నప్పుడు కంటెంట్ బాగుంటే చూసి థియేటర్లు ఇస్తున్నారు అంటున్నారు. మీరు ఇస్తున్నారండి. థియేటర్స్ ఇవ్వకుండా ఎవరికి ఉన్నారండి? ఎవరికి ఇవ్వలేదు. మరి ఇన్ని సినిమాలు ఎందుకు వచ్చినాయి? మన కోర్టు సినిమాకి థియేటర్స్ ఉంటేనే సినిమా థియేటర్స్కి వచ్చింది. అది హిట్ సినిమానే కదా. అనుమానమైన సినిమా థియేటర్స్ ఉంటేనే కదా థియేటర్స్కి వచ్చింది. అది హిట్ సినిమానే కదా. మరి వీళ్ళందరూ మరి సినిమాలు రిలీజ్ చేసుకొని మంచి సక్సెస్లు అవుతున్నారు కదా. మరి థియేటర్ లేకపోతే వీళ్ళు థియేటర్లు ఇవ్వకపోతే ఆ సినిమాలు ఆడియన్స్లోకి ఎలా వస్తుంది, బయటకి ఎట్లా వస్తుంది, థియేటర్లకు ఎట్లా వస్తాయి? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనల్ని మనం ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని మనం సర్టిఫై చేయకూడదు. అది ఎందుకు ఎవరు వాళ్ళు థియేటర్స్ ఎందుకు ఇవ్వలేదండి? అంతకుముందు వేసిన డీజే టిల్ అనే సినిమా, చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. మరి జాతిరత్నాలు అనే సినిమా, ఇప్పుడు అశ్వథ్ గారి చేతిలో థియేటర్లు ఏమి లేవుగా. మరి సీతారామన్ సినిమా ఎందుకు హిట్ అయింది? మహానటి సినిమా ఎందుకు హిట్ అయింది? ఎందుకు థియేటర్లకు వస్తేనే కదా హిట్ అయింది సినిమా. మరి దాన్ని అందరికి వీళ్ళు థియేటర్లు ఇచ్చారు కదా. మరి ఈ స్థాయిలో ఇవన్నీ కరెక్టే సార్. మీరు చెప్తున్న ప్రతి సినిమా నిజంగానే థియేటర్కి వచ్చింది, నిజంగానే మనం అన్నీ చూసాం. బట్ ఇంత ఎందుకు గొడవలు అవుతున్నాయి సార్? ప్రతిసారి థియేటర్స్ రావట్లేదు, థియేటర్స్ ఇవ్వట్లేదు అనే ప్రతిపాదనలే ఎక్కువ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడైతే అసలు మొత్తానికే బాగా హాట్ టాపిక్ అయిపోయిన సందర్భం వచ్చింది. మరి ఇంకా దీనికి ఫుల్ స్టాప్ ఇంకా పడదేమో నాకు తెలిసి. ఫుల్ స్టాప్ డెఫినెట్గా పడుద్ది మేడం. ఎందుకంటే ఆ నలుగురు చేతులు థియేటర్లు ఉన్నాయి, నలుగురు చేతులు థియేటర్లు ఉన్నాయి అంటున్నారు కదా. అంటే ఈ నలుగురు వాళ్ళ కోసం కదండి. ఒక థియేటర్లో ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తారండి? చాలామంది, వేల మంది ఉన్నారు సార్. చాలామంది ఉంటారు. అంటే మొత్తం అది ఆపరేటర్ దగ్గర నుంచి చాలామంది వర్క్ చేస్తారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడి చేస్తున్నారు? థియేటర్స్ ఎవరైతే లీజ్కి చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు కదండి. వాళ్ళందరినీ పిల్లల్ని చదివించుకోవాలి, ఫ్యామిలీస్ని పోషించుకోవాలి, అన్ని చేయాలంటే వాళ్ళు థియేటర్స్లో పనిచేస్తున్నారు వాళ్ళు. మరి మంచి కంటెంట్ ఉన్నప్పుడు, థియేటర్లో కలెక్షన్స్ వచ్చినప్పుడు, ఒక పర్సంటేజ్ థియేటర్కి వచ్చినప్పుడు వీళ్ళు జనరల్గా వీళ్ళంతా కూడాను ఎవరైతే థియేటర్ని లీజ్ చేస్తున్నారో వాళ్ళందరూ వీళ్ళకి శాలరీస్ ఇచ్చుకుంటున్నారుగా. థియేటర్ ఓనర్స్కి వీళ్ళు సంవత్సరానికి ఇంత అమౌంట్లు కట్టుకుంటున్నారుగా. ఒకవేళ మంచి కంటెంట్ లేకుండా సినిమాలు వచ్చి, ప్రమోషన్ లేకుండా సినిమాలు వస్తే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? స్టాఫ్ని వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారా? చేయలేరు. థియేటర్ ఓనర్స్ వీళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారా? వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళు కూడా సినిమాలు నమ్ముకునే కదా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళే వాళ్ళ సినిమా ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారండి, ఆయన కంటిన్యూగా సినిమాలు ఏం చేయట్లేదుగా. అరవింద్ గారు కంటిన్యూగా సినిమాలు చేయట్లా, సురేష్ బాబు గారు కంటిన్యూగా సినిమాలు చేయట్లా, ఏషియన్ వాళ్ళు కంటిన్యూగా సినిమాలు చేయట్లా కదండి. నలుగురు అంతే కదండి. మరి సినిమాలు చేయట్లేదు కదా వాళ్ళు. వాళ్ళ సినిమాలు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళకి ఫీడింగ్ కావాలంటే, థియేటర్స్కి ఫీడింగ్ కావాలంటే, వర్కర్స్కి ఫీడింగ్ కావాలంటే, థియేటర్స్లో పనిచేసే వాళ్ళకి ఫీడింగ్ కావాలంటే మిగతా సినిమాలు రావాలి. అందరు తీస్తున్నారు కదా సినిమాలు. ఆ తీస్తున్నప్పుడు ఆ సినిమాలు వీళ్ళు థియేటర్లు ఇస్తున్నారుగా. కాబట్టి ఏంటంటే ఒక స్క్రూనిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే స్క్రూనిటీ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఒక టీం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చేశానండి అండి, సరే ఓకే, కొద్ది గొప్ప ఇండస్ట్రీలో పేరున్నాయి. అలా అని నేను సినిమా తీశాను కదా అని చెప్పేసి గుడ్డిగా నా సినిమాని దిల్ రాజు గారు థియేటర్లో ఇవ్వలేరు కదా. ఆయన సినిమా చూస్తారు, ఆయన టీం సినిమా చూస్తారు. ఈ సినిమా చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, మనకి మినిమం గ్యారెంటీ ఉంటుంది అనుకున్నప్పుడు ఏంటంటే థియేటర్లు ఇచ్చేస్తారు.
అది అంత బాధ్యతగా వాళ్ళు ఉన్నప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు బాధ్యతగా నేను ఉండాలిగా. ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా, సరైన ఆర్టిస్టులు లేకుండా నేను సినిమా చేసి థియేటర్లు వేయాలంటే, థియేటర్లు ఇవ్వకపోతే ఇక వీళ్ళందరూ బేడా, ఆ నలుగురు చేతులు థియేటర్లో నా సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అని. దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి మేడం. అంటే బిజినెస్ కోసం ఉండేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కూడా బిజినెసే. రూపాయి పెడితే 10 రూపాయలు రావాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చాలామంది కొత్త వాళ్ళు ఈ ఉద్యమం లేపుతుంది ఎవరంటే కొత్త వాళ్ళు, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు. దేనికంటే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా, సరైన యాక్టర్స్ లేకుండా, ఏదో సరైన కాన్సెప్ట్ లేకుండా ఒక సినిమా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి థియేటర్లు ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఏమవుతుందంటే, అది కూడా ఏం చేస్తుంటే వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్ ఉండదు. నా సినిమాలు ఎవరో చెప్తారు వాళ్ళకి పర్సంటేజ్ మీద ఆడదాం సినిమాలు అని. అంటే నాలెడ్జ్ కూడా లేదు. ఆ పర్సంటేజ్ మీద ఎక్కడ ఆడతారు సినిమాని అంటే, ఇది మామూలుగా నాన్ ప్లేస్ థియేటర్స్ ఉంటాయి కొన్ని, ఊరు బయట థియేటర్లు కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మనీ రావాలని కోరిళ్ళు, నా సినిమా రిలీజ్ అయిపోవాలనుకుంటారు. ఒక థియేటర్లో నా సినిమా రిలీజ్ అయిపోవాలి, అమ్మాయి నా సినిమా రిలీజ్ అయిపోయింది అంతే అని అనుకునేవాడు అన్నమాట. అది వాళ్ళకి కలెక్షన్స్ రాలేదనుకోండి, నాకు దిల్ రాజు గారు థియేటర్లు ఇస్తే కలెక్షన్లు వచ్చాయి, నాకు అరవింద్ గారు థియేటర్లు ఇస్తే కలెక్షన్లు వచ్చాయి అని ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఏ పెద్ద నిర్మాత అయినా, పెద్ద బ్యానర్ లేవు, ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారా? లేదు కదండి, ఎవరు కంప్లైంట్లు చేయట్లేదు కదా. ఏ నిర్మాతలు కంప్లైంట్ చేయట్లేదు. మన నాన్నగారు చేశారు కోర్టు సినిమా, ఆయన కంప్లైంట్ చేశారా? నాకు థియేటర్లు లేవు, థియేటర్లు ఇవ్వలేదు, ఆ నలుగురు చేతిలో ఉన్నాయి ఆయన అన్నారా? ఆయన లేదండి. ఈ కంప్లైంట్స్ మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, చిన్న నిర్మాతల దగ్గర నుంచి, కొత్తగా వచ్చే నిర్మాతల దగ్గర నుంచి వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.